దుబాయ్లో 2 కోట్ల నుంచి 4 కోట్లు 5 కోట్లట ఫ్లాట్లు. ఈ మధ్యన సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, పేపర్లలో కూడా యాడ్లు వేస్తున్నారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అక్కడ 2 కోట్లు 4 కోట్లు 5 కోట్లు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు అర్జెంటుగా అక్కడ ఫ్లాట్లు కొనుక్కోవడం బెటర్. అదేంటి ఏ అమరావతిలోనూ కొనుక్కోమనాలి, ఏ విశాఖపట్నంలో కొనుక్కోమనాలి, కానీ అక్కడ ఎందుకు కొనుక్కోమంటున్నారు అంటే ఇసుక, మద్యం, మైనింగ్ ఈ 3 వ్యాపారాలు చేసేవాళ్ళు అక్కడ కొనుక్కోవడం బెటర్. ప్రభుత్వం మారిన తర్వాతన ఖచ్చితంగా ఇప్పుడు దేశంలో ఏ మూలన్నా పట్టుకొస్తారు, వదిలిపెట్టరు. మారదు ప్రభుత్వం, జీవితకాలం ఇదే ఉంటుంది అనుకుంటే నో ప్రాబ్లం. అలా కాకుండా ఉంటే అక్కడ ఫ్లాట్లు కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అట్లాగా లేకపోవడం వల్ల అందరూ అక్కడికి పోయి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి, ఎందుకంటే ఏళ్ళ తరబడి అక్కడ ఉండలేరు కదా. అదే ఫ్లాట్ కొనుక్కుంటే అక్కడే ఉండిపోవచ్చు. అలా కనుక కొనుక్కోకపోతే కనుక అద్దెలకు ఉంటే కనుక మనం వీసా మీద ఎన్ని రోజులు ఉండాలో అంతవరకే ఉంటాం. అప్పుడు వెనక్కి వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళని ఇక్కడ పట్టుకొచ్చి జైళ్ళలో పెడుతున్నారు. విద్యావంతులే, బాగా ఇది ఉన్నటువంటి వాళ్ళే, కాకపోతే ఈ రాజకీయ ట్రాప్లో చిక్కుకున్నారు పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు కూడా. రేపు పొద్దున ఇవాళ ఇప్పుడున్న కూటమిలో ఉన్నటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కొనుక్కుంటే ఉత్తమం. భవిష్యత్తులో వీళ్ళు వెంట పడినప్పుడు ఉండటానికి అక్కడ సేఫ్ ప్లేస్ అవుతుంది.